సుహాసిని సుమధురవాసిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన గురువులను సన్మానించుకోవాల్సినటువంటి కొంతమంది మన మిత్రులు కొంతమంది అకాల మరణం చెందడం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, తర్వాత సమాజంలో సమాజానికి ఏమిచ్చే వ్యక్తులు వాళ్ళు అయ్యేవారో మనకు తెలియదు. కానీ కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ తో, కొంతమంది ప్రమాదాల వల్ల, కొంతమంది అనారోగ్యం వల్ల చనిపోవడం జరిగింది. నిజంగా ఇది మనందరికీ కూడా ఒక తీరని లోటు. వాళ్ళు కూడా మనతో పాటు ఉండింటే బాగుండు. నేను అనుకుంటున్నాను వాళ్ళు స్వర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క దీవెనలు మన మీద ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటూ, అకాల మరణం చెందినటువంటి మన మిత్రులు భాస్కర్, సన్నాం చెన్నయ్య, జంగమాయిపల్లి వెంకటేష్, జంగమాయిపల్లి దేవకి, బలిజపల్లి బాలమణి, పామిరెడ్డిపల్లి అక్బర్, బలిజపల్లి సురేష్, చిమనగుంటపల్లి 63 అనుకుంటాను మన స్ట్రెంత్. 63లో 6 మన మధ్యలో లేరు. నిజంగా ఇది మనందరికీ చాలా విచారకరమైనటువంటి విషయం. దయచేసి వీరి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి, మన కార్యక్రమానికి వాళ్ళ తోడ్పాటు అందించాలని చెప్పేసి ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం. నేను స్టార్ట్ అని చెప్తాను, మళ్ళీ తర్వాత 1 మినిట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. దయచేసి అందరూ మౌనం. స్టార్ట్. పట్టిన చెట్టుకే రావాలంట. ఆ సంగతి మనకు బాగా తెలుసు. ముందలకైనటువంటి వ్యక్తులకే అవన్నీ వస్తుంటాయి ఖచ్చితంగా. వాళ్ళు పని చేయడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న విషయాలను భరించాల్సి ఉంటుంది. కాబట్టి మనందరి తరఫున ఎవరైతే ఇనిషియేట్ చేసుకొని ముందుకు వచ్చి ఇంత కసరత్తు చేసి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడానికి కారకులైనటువంటి మన మిత్రులకు ఒకసారి మనం గట్టిగా చెప్పడంతో కృతజ్ఞతలు చెప్తాం. మనీ అనేది అందరం ఇస్తామండి, కానీ టైం అనేది చాలా వాల్యూ. మనీ ఎవరిమన్నా వీ కెన్ పే ద మనీ, బట్ వీ కెనాట్ గివ్ అవర్ టైం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ వాల్యుబుల్ టైంని కేటాయించి ఇంతటి చక్కటి వేదికకు కారణమైనటువంటి మన మిత్రులకు ఒకసారి మళ్ళా ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులందరూ వారి వారి స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తదుపరి మన కార్యక్రమాల సరైన ఒకసారి చూసినట్లయితేనంటే, ఇప్పుడు మన విద్యార్థుల మనందరి యొక్క ప్రసంగాలు ఉంటాయి. మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఒక షార్ట్గా ఒక 2-3 మినిట్స్ ఎందుకోసం అంటేనంటే 23 సంవత్సరాల తర్వాత మనం కలుస్తా ఉన్నాం. మన మధ్యలో సరైనటువంటి ర్యాపో లేదు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటేనంటే సాహిత్యం పెరిగి ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు పార్టిసిపేట్. కాబట్టి నో ఎగ్జిబిషన్. అందరూ కూడా ఒక 2-3 మినిట్స్ మన పాఠశాల అంటే ఆ రోజు మనం గురువులతో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ, ఫ్రెండ్స్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ మీరు నెమరు వేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తదుపరి
ఆ కార్యక్రమం తర్వాత మన ప్రియ గురువులకు ఘనమైనటువంటి సన్మానం ఉంటుంది. దాని తర్వాత మిత్రుడు ఓకే, తదనంతరం మన ప్రియ గురువుల యొక్క ఆశీర్వచనాలు మనం పొందుదాము. తదనంతరం ఈ కార్యక్రమం మంచి పసందైనటువంటి భోజనంతో ముగించుకొని సేఫ్గా ఇంటికి వెళ్దాం. ఇది కార్యక్రమం యొక్క సరళి. కాబట్టి దయచేసి కొద్దిగా మన కార్యక్రమం ప్రారంభం కావడమే కొద్దిగా లేట్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా నిర్మించడానికి కారణం నిజంగా రాముడు రాముడు గారు అందరూ నిజంగా అభినందించాలి. తర్వాత సబితారెడ్డి గారు, ఆమె కూడా చాలా నైట్ టైం కూడా ఆఫ్ చేస్తూ వంటలు విషయంలో కానీ చాలా కష్టపడ్డారు. తర్వాత బాలరాజు గారు, టి బాలరాజు గారు, ఇంకా మన చంద్రశేఖర్ గారు వాట్సాప్లోనే తన సూచనలు సలహాలు ఇస్తూ మనందరి ముందు నడిపించారు. ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు. ముఖ్యంగా రాముడు గారికి, సబిత గారికి ఈ వేదిక నుంచి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి చిన్న చిన్న పొరపచ్చాలు అనేటటువంటి కామనే. మన కుటుంబంలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనేటటువంటివి ఉంటుంటాయి. వాటన్నిటినీ మనం సమప్ చేసుకుంటూనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. నెక్స్ట్ మన మిలీనియం బ్యాచ్, నెక్స్ట్ ఆ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోబోయేటటువంటి కార్యక్రమంలో ఈ రోజు ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ ఉంటారంటే వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాము. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొదట నా దగ్గర నుంచే మొదలు పెట్టారు. మధురెడ్డి సార్ గారు, కృష్ణారెడ్డి సార్ గారు, వీళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. నిజంగా ఒక గురువు తలుచుకుంటే ఒక మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాడు, దేన్నైనా తయారు చేయగలుగుతారు అనే దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. వారి యొక్క ఆశీస్సులతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఒక టీచర్గా నేను పనిచేస్తున్నానంటే నిజంగా నేను గర్వంగా చెప్తాను, అది మా ప్రియ గురువుల యొక్క వాళ్ళ చల్లని కర్మ వల్లనే. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నా యొక్క నేపథ్యం తెలిసి ఉండింది. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రుల్లో కూడా చాలా మంది నేను స్కూలింగ్ లో చాలా మంది కూడా నాకు సహాయం చేయడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను. నిజంగా చాలా మంది మీ అందరికి తెలిసినటువంటి విషయమే నా యొక్క కుటుంబ నేపథ్యము. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ కావడం జరిగింది. చాలా మంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మా సుధాకర్ రెడ్డి సార్, తర్వాత రాములు సార్, మదిరెడ్డి సార్, కృష్ణారెడ్డి సార్, వీళ్ళందరూ కూడా లైక్ ఫాదర్ లాగా నన్ను ట్రీట్ చేయడం జరిగింది. రాములు సార్, సుధాకర్ రెడ్డి సార్ ఇంకా మోర్ కేర్, చాలా కేర్ తీసుకొని నన్ను వాళ్ళ సొంత కొడుకులాగా నన్ను చూడడం జరిగింది. అదేవిధంగా 9th క్లాస్లో ఒకసారి టూర్ వెళ్తే వితౌట్ సింగిల్ ఎక్కి నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇద్దరు సార్ వాళ్ళు నన్ను టూర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఫోటోస్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి నేను ఆ ఫోటోస్ చూస్తానంటే ఆ డేస్ నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తాయి. సో నిజంగా సార్ ఏం చేసినా కూడా, అంటే నా విషయంలో మాత్రం ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేనండి సార్. నేను ఈరోజు ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నానంటే 100% నా ఇన్స్పిరేషన్ రాముల్ సార్. రాముల్ సార్ టీచింగ్ నుంచి నేను ప్రభావితం అయ్యే నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. ఒక ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నిజంగా సార్ ఒక ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా విద్యార్థి యొక్క ఉన్నతిని కోరేది, విద్యార్థి ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఎలాంటి అసూయ లేకుండా స్వీకరించేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరంటే గురువే. అలాంటి గురువును మనకు దొరికినందుకు మనందరం కూడా నిజంగా కృతజ్ఞులై ఉండాలి. నా విషయానికి వస్తేనంటే నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ కూడా టీచరే. చాలా చక్కని జీవితాన్ని ఆ గురువుల యొక్క ధన్యవాదాల వల్ల, కృతజ్ఞతల వల్ల కంఫర్టబుల్ లైఫ్, వెరీ కంఫర్టబుల్ అని కూడా అనుకుందేమో, వెరీ కంఫర్టబుల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. నేను ప్రజెంట్గా మా సొంత ఊరు అయినటువంటి చిమలగుంటపల్లిలో నివాసం ఉంటున్నాను.
నాకు ఇద్దరు పిల్లలు, బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, బేబీ 3rd క్లాస్ చదువుతుంది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు నాకు ఈ అవకాశం, నా యొక్క అనుభవాలను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మం గారు వచ్చి తన మన గురువులకు పాదాభివందనాలు అందరికీ. నా పేరు కే జయబ్రహ్మం, చిమనమండపల్లి. నేను కమిషన్లో ఎంప్లాయీ. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. ఒక పాప సెకండ్ ప్లస్ ఇంకో ఆమె 3rd చదువుతున్నారు. మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి చేసినందుకు పేరు పేరు. నా పేరు సరిత. ఇద్దరు అమ్మాయిలు, పాప 10th, చిన్న పాప 8th. స్కూల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం సరిపోదు. అందరికి కంటిన్యూ చేసి బండపల్లి తాండ ఏమో బైఫర్కేషన్ ఏమైనా వాడిందేమో అని అనుకుంటే చెప్పండి జగన్నాథ. నాకు బహుశా లాభం స్కూల్లో అందరికన్నా లాభం నేనే ఉన్నారు. అప్పుడు సుమతిగా ఆమె చూసి ఈరోజు గుర్తుపట్టలేకపోయింది. నేనేంటి అంటే వేరే రకంగా అనుకో, ఆమె చూస్తేనే అందరూ చూస్తున్నారు సుమతి దగ్గర ఆమె చూపించారు. నేను పర్సనల్ అయిపోయినా. అంటే అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చేసిన అంటే వాడి చేంజ్ నాకు అనిపించింది. అంటే కొన్ని తేడాల వల్ల ఏంటంటే వేరే రకంగా అనుకోకండి. ప్లస్ నాకు ఎంఏ బీడీ చేసిన ఎడ్యుకేషన్ 2 సార్లు మాత్రం బిఎస్సి 1998 తర్వాత ఇంకా ఇంకోసారి మళ్ళా జస్ట్ ప్రస్తుతానికి పరికరాల వ్యవసాయం రిలేషన్ చేస్తున్నాం. నాకు ఇద్దరు, ఓ పాప ఓ బాబు. పాప వచ్చేసి 4th క్లాస్, బాబు వచ్చేసి యూకేజీ. సో అందరికీ ఏమన్నా నాకు గురించి తప్పుగా మాట్లాడుంటే, ఇంకోటి నేను అయ్యగారి డ్రామా వేసాను. ఆ డ్రామా వేసినప్పుడు కూడా ఈరోజు ఇంతగానో చూస్తున్నా కానీ ఆ రోజు నేను నెత్తికి కిందికి కనుక వేసుకొని నా పనిగా నేను చేస్తున్నా కానీ స్టేజ్ చూడలేకపోయినా. అంత భయం, మాట్లాడాలనే కోరిక ఉంటుంది. ఇది చేద్దాం అది చేద్దాం అనే స్టేజ్లోకి అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం నా జీవితంలో మీ నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటా చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి రాము సార్ అప్పుడప్పుడు మూలాలు చెప్పినట్టు ఒకసారి వచ్చినప్పుడు మోటివేషన్ చాలా మంచిగా ఉంటుంది. ఆ మోటివేషన్ వల్లనే నేను ఎంఏ వరకు వెళ్ళాను. ట్రై చేస్తాను. నెక్స్ట్ బిఎస్సీ నా వస్తే కంపల్సరీ. సార్ భాస్కర్ ఇంకా చెప్పాలంటే మంచి మిత్రుడు. యాక్చువల్గా ఈ రోజు చేసుకున్న అరేంజ్ చేసుకున్న మీటింగ్ వచ్చేది భాస్కర్ ఉన్నప్పుడే ఆలోచన చేసినాం. భాస్కర్ ఉన్నప్పుడే మనం అరేంజ్ చేస్తామని అనుకున్నాం. చేద్దాం అన్న లోపల కొంచెం గ్యాప్ అయిపోయింది. తర్వాత రాముడు నా ఎంబడి పడ్డాడు ఫస్ట్ ఈ దీని కొరకు. నాకు ఫ్యామిలీస్ వరి చేను అప్పుడే చెప్పేసిన తీసుకోపోయి
డైరెక్ట్ దీపారాధన వేసిన నా నుంచి కాదు ఇది తీసుకోండి మీరే. తర్వాత సబిత గారు అందరూ ప్రోగ్రామ్ నచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనకు రియల్ ఎస్టేట్ లో చాలా ఉపయోగపడుతుంది. ఇదే మనకు కావాల్సింది, మీ ర్యాంపోనే మనకు కావాలి. రెండవది నీ ప్రయత్నాలు కంటిన్యూ చేయమమ్మా. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ టు ద సక్సెస్. నీవు ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి ఏ వ్యక్తి యొక్క చరిత్ర చదివినా కూడా ఫెయిల్యూర్ లేకుండా వాళ్ళు సక్సెస్ కావాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా గుణపాఠాలుగా చేసుకొని నువ్వు జాబ్ కొట్టాలని మేము అందరం ఆశిస్తూ నీ విలువైనటువంటి సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి వనజ. నాతోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు. మరి రాములకి సవితకి చాలా చాలా థ్యాంక్స్. నాకు 4 years బ్యాకే ఉండే ఈ ప్రోగ్రామ్ చేయాలని, ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు కూడా రాములు జమ్ము వెళ్ళేటప్పుడే నాకు తెలిసేది, రేపు వెళ్తాడనగా ఈరోజు తెలిసేది. రాములకి ప్రతిసారి నాకు అలాగే తెలిసి రాములకి ఫోన్ చేసింది, ఏంటి రాములు వచ్చినాక ఒక్కసారైనా ఫోన్ చేయలేదు అని చెప్పి అడుగుతుంటే నేను ఎప్పుడు. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ నేను చేస్తానగా అని చెప్పి జనవరిలో చెప్పింది నాకు. ఈసారి చేసిండు. చాలా చాలా థ్యాంక్స్. మక్సూద్ అలీ సార్కు వెల్కమ్. మన ప్రియతమ గురువు మక్సూద్ అలీ సార్ గారికి ఇదే మా స్వాగతం. సార్ వేదికపైకి హలో. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే టైం సరిపోదు. మార్నింగ్ 10 అయిందంటే, ప్రేయర్ అయిపోయిందంటే 10:30 బస్ వచ్చిందా లేదా చూసి ఎవరెవరు సారం రాలేదా అంత హ్యాపీ ఉంటుంది పిల్లలు. 10:30 బస్ రాగానే సుధాకర్ సార్ వచ్చిందా లేదా అని అందరూ చూసుకుంటుంది. సార్ రాకపోతే అమ్మాయి ఈరోజు మ్యాథ్స్ చేయలేదు, పెండింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది పిల్లలు. అప్పట్లో ఎవరు రాలేకున్నా కూడా అట్లా అనుకుంటుంది. అందరూ గ్రూప్ లో ఉన్నారు కదా, డిపిలు మాత్రం పిల్లలకు ఉన్నాయి. అదొక్కటి నా రిక్వెస్ట్. మీ ఫొటోస్ పెట్టుకోండి, ఫ్యామిలీదైనా పెట్టండి, కానీ సింగిల్స్ పెడితే అది ఎవరు అని గుర్తుపట్టట్లేదు మేము. ఒకసారి అదొక్కటి నా రిక్వెస్ట్. అందరూ మీ ఫోటోలైనా పెట్టుకోండి, ఫ్యామిలీదైనా పెట్టుకోండి. మా సార్ టీసీఎస్ లో వర్క్ చేస్తాడు. నాకు 2 అమ్మాయిలు, 6th పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 4th. మాకు కెనడా ఆపర్చునిటీ వచ్చింది మా సార్కి. నెక్స్ట్ మంత్ మేము కెనడా వెళ్ళిపోతాము. ఇంతమందితో కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. 25 years లో ట్రై చేస్తా రావడానికి, వెళ్ళినా కూడా ఒకవేళ రాకపోతే వీడియో కాల్ అందరినీ చూస్తా, ఏమనుకోదు. ఓకే, హ్యాపీ. మీరు రాకపోతే ఒక పెద్ద ఫైన్, వస్తేనేమో సరే, లేదంటే ఆ ఈవెంట్ మొత్తం ఎక్స్పెక్టేషన్ మీరు చేయాలి. దట్ ఈస్ ద కండిషన్. ఓకేనా ఫ్రెండ్స్? వస్తేనేమో మీరు లైవ్ గా ప్రెసెంట్ లో ఉండాలనుకుంటున్నాం, లేదంటే ఆ ఈవెంట్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చు మొత్తం మీదే. తదుపరి అనిత. 1 by 1 రండి. మీరే బాయ్స్ నుంచి, అంటే ఇక్కడ నుంచి 1 by 1 వచ్చేస్తే అయిపోతుంది. విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పదం అసలు అర్థం కాకుండా ఉంది. మధుసూదన్ సార్, రామేష్ సార్ గారు, తర్వాత మధురెడ్డి సార్ గారు, తర్వాత కృష్ణారెడ్డి సార్ గారికి నా యొక్క పాదాభివందనం, పేరుగా నా యొక్క పాదాభివందనములు జరుగుతున్నా. నేను మాది మహాదేవిపేట. అయితే నేను 1 to 6 వరకు అక్కడ మా ఊళ్ళో చదివిన. అమ్మమ్మ వాళ్ళ ఊరు నాది అంకూరు. మధ్యపల్లిలో 6th to 10th చదివాను. అక్కడ నాకు చాలా బాగున్నది. నాకు చెప్పే సార్ వాళ్ళు చాలా మంచి ఉన్నారు.
నేను అక్కడ 10th కంప్లీట్ చేసి ఇంటర్ నాగర్ కర్నూలులో చేసిన. తర్వాత డిగ్రీ మామూలుగా చేసిన. తర్వాత ఎంబీఏ మామూలు పెళ్లి వరకు ఇంటర్ చేసిన. ఇంటర్ పెళ్లి తర్వాత డిగ్రీ మా మామయ్య గారు మా సార్ వాళ్ళ నాకు కూడా చదవాలి అమ్మా, ఎందుకు తిని ఇంట్లో కూర్చోవడం, నలుగురికి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి, చదవాలని మా ఆయన, మా హస్బెండ్ వాళ్ళ నాన్న. తర్వాత డిగ్రీ చేసిన. నాన్నల డిగ్రీ, నా మ్యారేజ్ అయినాక డిగ్రీ చేసిన. చిన్న బాబుని ఎత్తుకొని పోయి రాసిన ఎగ్జామ్స్. తర్వాత ఎంఏ పీజీ కూడా చేసిన. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. నా గురువులు నాకు నేర్పుతారు. సుధాకర్ సార్ మ్యాథ్స్ నాకు ఇప్పుడు మ్యాథ్స్ చెప్తా కదా, ఆ సార్ ఇప్పుడు వచ్చేటప్పుడు కార్లో సుధాకర్ సార్ తర్వాత మళ్ళీ సార్ని ఆ పోస్ట్ ఎట్లా ఇస్తాడు సారు, మంచిగా ఇలా పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఎంత బాగా చెప్పేవాడు సారు అని మేము వచ్చేటప్పుడు అనుకుంటూ వచ్చినాం. హైదరాబాద్ వచ్చేవరకు కూడా సుధాకర్ సార్ను మర్లేదు సార్ని తలుచుకుంటూ వచ్చాం. సుధాకర్ రెడ్డి సార్ చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. క్లాస్కి వచ్చిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి చాలా చాలా మమ్మల్ని పేర్లతో పిలిచేవాడు. తర్వాత కూడా మమ్మల్ని అడిగిండు, అమ్మ మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరు పెట్టి పిలిచినా కదా, మీరేమనుకోవద్దు, క్షమించండి కూడా అని అడిగిండు. సార్ మీరు అంత మాట అనొద్దు, మీకు ఈ అవకాశం ఉంది సార్, మీకు ఉంది. ఇప్పుడు నేను కూడా అట్లాగనే నా పిల్లలతో నేను కూడా అదే విధంగా మోటివేట్ చేస్తున్నాను. నచ్చిన అబ్బాయితోనే కానీ అమ్మాయితోనే కానీ పిల్లలతో చాలా సులువుగా ఉంటారు. టీచర్ తెలుగు వచ్చింది, నేను తెలుగు బోధిస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు తెలుగు చెప్తా. నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం. నాకు సారు ఏ పెట్టి వస్తాయి తీసుకోవాలి, ఏమైనా వస్తాయి సార్ నేర్పించినవి నాకు ఇప్పుడు వస్తున్నాయి. అవి అవే సూత్రాలు పిల్లలకు నేర్పిస్తున్నారు. నేను చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత తెలుగు బొద్దారెడ్డి సార్ ఏ విధంగా పద్యాలు వాడుతున్నాడో నేను కూడా అదే విధంగా పిల్లలకు బోధిస్తున్నాను. చాలా చాలా నాకు ఎందుకో వేరే కోర్సు చేయాలని లేదు, టీచింగే చేయాలని నాకు చాలా చాలా ఇష్టం ఉంది. మా పిల్లలు కూడా మమ్మీ నువ్వు వస్తేనే నేను స్కూల్కి వెళ్తాను, మమ్మీ నువ్వు వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నా. ఇప్పటికీ 6 years అవుతుంది. నాకు ఒక బాబు ఒక పాప. తర్వాత మా ప్రాపర్ ఆమంగల్ అక్కడించారు. మా సారు ఆర్టీసీ డ్రైవర్, దిల్సునగర్ అక్కడ చేస్తాడు. మేము కర్మంగట్లు ఉంటాం. చాలా చాలా ఇంకా ఉన్నాయి విషయాలు చెప్పాలంటే. చాలా చాలా సంతోషంగా ఉంది అందరినీ కలిసినందుకు. మన చెప్పినట్టు 4 years బ్యాక్ చాలా కష్టపడ్డాం. కానీ కోటయ్య వచ్చిందా, కోటయ్య కంటే ఒక 100 సార్లు ఫోన్ చేసిందా లైవ్ లో ఉన్న. అయితే ఎట్లనన్నా చెయ్యండి, దీన్ని చేయండి అంటే ఎవరు చేయలేదు, మధ్యలో వదిలేసినాం. మళ్ళీ ఇది ఇప్పుడు సక్సెస్ గా రామునికి మరీ థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాం. సవిత గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇట్లాగనే ఈ 25 years సిల్వర్ జూబ్లీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలని నా యొక్క కోరిక. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం దీనిలాగానే అది కూడా సక్సెస్ చేయాలి. అందరం స్నేహితులం, అందరం ఫ్రెండ్స్ కలిసి చాలా మంచిగా చేయాలి. సరే ఇంతటితో చాలా ఈ సభకు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనిత. నిజంగా సుదీర్ఘమైనటువంటి చిన్నది కాదు, సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళతో పోల్చినప్పుడు మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళకు కుటుంబ నేపథ్యం కానివ్వండి, సామాజిక కారణాలు కానివ్వండి, ఆర్థిక కారణాలు కానివ్వండి, కొద్దిగా త్వరగా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంది. నిజంగా వాళ్ళకి చదువుకోవాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నప్పటికీ చదువు మధ్యలోనే ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉండవచ్చు. బట్ ఇప్పటికి కూడా వయసుతో సంబంధం లేదండి. మీరు నిన్న పేపర్ చూస్తే 65 years అయినా 10th class పాస్ అయింది. నిన్న రిజల్ట్ వచ్చింది, ఓపెన్ 10th రిజల్ట్ వస్తే 65 years అయినా 10th class ఎగ్జామ్ రాసి పాస్ అయింది. సో చాలా అవకాశాలు ఉన్నాయి బయట. మనం ఇంట్లోనే ఉంటూ
చదువుకోవడానికి డిస్టెన్స్ మోడ్లో, ఓపెన్ మోడ్లో మనకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎడ్యుకేషన్ను పర్స్యూ చేయడానికి, కంటిన్యూ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. అట్లా చదువు మీద మక్కువ ఉంటే యూ కెన్ కంటిన్యూ లెర్నింగ్. మిత్రులు దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి. ఏం అడగాడు, డెఫినేషన్ రాసి డెఫినేషన్ నేర్చుకోమని చెప్పి ఏం అడగాడు. మన మదిలేఖ సారు రాజధానులు, తర్వాత మ్యాప్ పాయింటింగ్, ఆ విప్లవాలు, ఆ నాజీల వల్ల ఏం అడగాడు. దయచేసి ముందరికి రండి అందరూ కూడా. మిత్రులందరూ కూడా ఇది ఫీల్ చేయండి అబ్బా. నెక్స్ట్ ముందుగా మా పూజలైన గురువులకు వందనాలు. నా పేరు సార్ మామిడిపల్లి. నేను ఇప్పుడు ఎన్నెన్నో పనులు చేస్తున్నా, ఒక్క పని ముందరికి రావడం లేదు. ఎందుకంటే రావణ సార్ చదువుకోరా పడగలుగుతారు, కోర్టులో ఎవరు సార్ వస్తే భయం. నా పుస్తకాలైనా ఎన్టీపీహెచ్లా చెక్క మీద ఉంటుండే, అందుకే చదువుకోవడం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అంట, టెంట్ అంట, కిరాణం అంట, ఇదేదో దండాలు చేస్తున్నా. పొట్ట దీపాలు చదువుకోకుండా ఇది ఇబ్బంది పడుతున్నా. అందుకే గురువులు చెప్పింది మంచి మాట. అందుకే అప్పుడు మనం చెత్త పట్టుకోకుండా అంతా నాటున్నాయి మనం. అందుకే అందరికీ వచ్చిన అందరికీ మన మిత్రులకి అందరికీ నమస్కారాలు అన్నా, ఏమన్నాలో అంతా అందరికీ మంచి ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఫీల్ ఫ్రీ. మనందరం కూడా నెంబర్ వేసుకోండి. ఇట్లాంటి వేదిక మళ్ళీ మీకు దొరకదు. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ పామిరెడ్డిపల్లి. గురువులకు పాదాభివందనాలు. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ప్రైవేట్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సర్వే ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. ఫస్ట్ క్లాస్ పాప, నర్సరీ బాబు. మధ్యలేఖ సారు బోర్డు మీద లెక్క చేసుకుంటూ ఉంటే ఇంటికి పెన్సిల్ ఆ లెక్క చేసుకుంటే చేస్తే పెన్సిల్ ఎందుకు గేడోడు ఆ సార్ బోర్డు దిక్కు చూస్తున్నాడు. ఎప్పుడు మనం బలి చేసిన ఆ పెన్సిల్ వచ్చి ఎప్పుడు సుధాకర్ సార్. మధ్యలేఖ సార్ ఏమో రోజు నిన్న చెప్పిన లెసన్ ఈ రోజు మనం నిన్న చదివినాం లేదని చూసి ప్రతిరోజు నిన్న చెప్పింది ఈ రోజు రివిజన్ చేసి వరుసగా క్వశ్చన్ అడిగేటోడు. అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ కూడా చాలా మంచిగా చెప్పేటోడు. రామం సార్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు కొడుతుండే. ఆ కొట్టుడు మామూలు ఉండకుండే, సంవత్సరంలో 2 సార్లు. సుధాకర్ రెడ్డి సార్ అయితే చేయనని, రామం సార్ అయితే సంవత్సరంలో 2వ సార్లు 3వ సార్లు కొట్టే మెల్ల కొట్టకుంటుండే. అందరికీ ఈ మన విద్యార్థులందరికీ, మన స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన మన రాములు గారికి ఇంకా పేరు పేరు అందరి తరఫున ధన్యవాదాలు. ఎంతో యాక్చువల్గా అందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ పల్లెటూరులో ఎవరు లేరు. ఒక 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. అంత దూరం వచ్చి ఇంత ఇదేనా మాట్లాడేది. బయటికి కట్టండి, ఆడ ఉన్నాయి ఆడ అనుకున్నాయి మొత్తం కూడా బయటికి తీయండి. అది అట్లా పెట్టుకోవద్దండి. సో మీ మిత్రులతో ఉన్నటువంటి చదువుకునే టైంలో నేను బ్రహ్మ పక్కనే కూర్చునేవాళ్ళు. సుధాకర్ రెడ్డి సార్ నేను మంచి చేసినా వాడిని పోగేవాడు, వాడు మంచి చేసినా నన్ను పోగేవాడు సార్. దెబ్బలు కూడా వాడు తప్పు చేస్తే నాకు ఇద్దరికి అలానే ఉండేది కన్ఫ్యూజ్ తోటి. ఇద్దరు ఒకటేలాగా ఉంటారు రాముడితో. అది ఇంకోటి దసరా దీపావళి సెలవులు అది ఉన్నారు అంటే మాత్రం మిగతా 6 మంది అటే వెళ్ళిపోయేవారు సార్. సరదాగా కానీ మీరు చెప్పే పాఠాలు కానీ అవన్నీ మాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్. నేను అయితే జర్నలిస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీలో 8 ఇయర్స్ చేసేసాను. ఇప్పుడు ఉమ్మడిలాగా చేస్తున్నాను సార్. అని
మీరు చెప్పిన పాఠాలు కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. నాకు ఇప్పుడు కూడా ధన్యవాదాలు అందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు. అది మా పాపకి రైమ్స్ చెప్తుంటే ఇంకా సార్ చెప్పేవాడు, అప్పుడు వినలేదు, ఇప్పుడు సరిగ్గా చెప్పడం రావట్లేదు అనేసి చాలా ఫీల్ అయ్యాం. నాకు ఒక పాప ఒక బాబు, బాబు ఇంటారండి, పాప 10th ఇంటర్ చదువు. థ్యాంక్ యూ మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. బహుశా ఈ మధ్యలో అంటే స్కూలింగ్ అయిపోయినప్పటి నుంచి మీ 5 to 10 years మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. రకరకాల ఫంక్షన్స్ లో మనం ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటామని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇంత గ్యాప్ ఉండదు, నెక్స్ట్ ఫిల్ అవుతుందని నేను అనుకుంటూ తదుపరి సంబడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్రమ్ అంకూరు. మక్కువలో హెల్దీ బాడీ మా ఇద్దరికి హెల్దీ బాడీ హెల్తీ పోటీ అంటున్నారు కానీ నేను ఎప్పుడు పోటీగా తీసుకోలేదు. ఐ నెవర్ కాన్సన్ట్రేట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విద్యను అందించినటువంటి నా గురువులకు నా పాదాభివందనలు. ఓకే, ఫస్ట్ so I was a very shy guy when I was in school. After that I met a lot of people. I transformed myself. Okay, present గా senior associate గా కాగ్నిజెంట్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. సో నేను కార్పొరేట్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సో అది రామ్ సార్ కానీ, సుధాకర్ రెడ్డి సార్ కానీ, మధురెడ్డి సార్ కానీ, కృష్ణారెడ్డి సార్ కానీ, వీళ్ళందరి కృషి వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఇంకోటి ఏంటంటే నేను ప్రౌడ్గా చెప్తున్నాను, నేను ఇంత స్మాల్ విలేజ్ నుంచి ఒక కంఫర్ట్ లైఫ్లో ఉన్నాను ఇప్పుడైతే. ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కృష్ణారెడ్డి సార్ గ్రౌండ్లో కూర్చోబెట్టేవాడు ఇసుక మీద. నా వరకు నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని కింద కూర్చోవడం. ఇంకొకటి సుధాకర్ రెడ్డి సార్ తోటి ఒకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు చదువు కన్నా క్రికెట్, స్విమ్మింగ్ చాలా ఇంట్రెస్ట్. క్రికెట్ ఆడుతుంటే కట్ట తీసుకొని వచ్చేవాడు, వేరే వాళ్ళని తీసుకొని తర్వాత మేము ఇక్కడ బాయిలోకి వెళ్తే ఆడుకొచ్చేవాడు. ఒక మధురెడ్డి సార్ సోషల్ చాలా బాగా చెప్పేవాడు. నాకు అన్నింటికన్నా సోషల్ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మ్యాథమెటిక్స్ వెరీ లీస్ట్. ఓకే, ఎనీవే ఈరోజు సర్వైవ్ అవుతున్నా, అది వేరే విషయం, డిఫరెంట్. రాము సార్ ఇంగ్లీష్ నో డౌట్, ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఇంగ్లీష్. అండ్ సార్ దగ్గర నాకు పెద్ద లేదు. నేను 98 to 2000 బ్యాచ్ అది జెడ్పిహెచ్ఎస్లో 8th జాయిన్ అయినాను, 8th to 10th. అంతకుముందు సార్ మరి నాకు సార్ కూడా థ్యాంక్స్. ఓకే, నేను ప్రజెంట్గా హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఫస్ట్ క్లాస్, బాబు ఎల్కేజీ. అదా సార్ ఎల్కేజీ జస్ట్ స్టార్టెడ్. కన్ఫ్యూజింగ్. ఓకే, సో నథింగ్. థ్యాంక్ యూ మామ మీ యొక్క విలువైనటువంటి. ఇంకొకటి మేము స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నామంటే ఫస్ట్ రాము, నేను, మూలాలు కాకపోతే ఏంటంటే 25 years అయితే బెటర్గా ఉంటుంది ఇప్పుడు కన్నా. అంటే మేము జస్ట్ క్యాజువల్గా కలుద్దాము, నెక్స్ట్ 25 years ఎలా చేద్దాం అనేది మేము డిస్కస్ చేసాము. యాక్చువల్లీ డిస్కషన్ అంతా లాస్ట్ 4 months నుంచి జరుగుతుంది. నేను కూడా వాట్సాప్లో కాల్స్లో అందరినీ ఫాలో అప్ అవుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు ఎలా చేద్దాం. సరే, ఎనీవే అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, మీ యొక్క శేఖర్ నిజంగా నాకు తెలుసు, శేఖర్ యొక్క ప్రతి మూమెంట్ కూడా నాకు తెలుసు. అంటే మేబీ నేను క్లోజ్గా ఉండకపోవచ్చు కానీ, ఐ మీన్ క్లోజ్ అంటే ప్రతి క్షణం ఆయన వెంబడి ఉండి నేను గమనించకపోవచ్చు కానీ, ఆయన సెటిల్ కావడానికి లైఫ్లో సెటిల్ కావడానికి చాలా స్ట్రగుల్ చేసిండు. ఆయన పాస్ అవుట్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, కాలేజ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు కానివ్వండి, సెటిల్ కావడానికి చాలా స్ట్రగుల్ చేసిండు. నిజంగా శేఖర్ మనకు ఒక అంటే పట్టుబడి ఏదన్నా అనుకుంటే మనిషి అనుకుంటే సాధించగలము అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం శేఖర్ తీసుకోవచ్చు. రెండవది సార్ వాళ్ళ ఆ రోజు అంటే మనల్ని బాయ్ దగ్గరికి వచ్చి చూడడం, గ్రౌండ్లో మానిటరింగ్ చేయడం,
చెప్పినటువంటి దాన్ని మనం అప్పయిపోకపోతే మనల్ని శిక్షించడం, వాటన్నిటి వల్లనే నిజంగా ఈరోజు ఇంత చక్కగా ఉన్నాం. ఏదో రకంగా అంటే అందరము గవర్నమెంట్ జాబ్ చేయకుండా ఒక మంచి పొజిషన్లో, గుడ్ పొజిషన్లో ఉన్నామంటే దానికి అన్నిటికీ కారణం దట్ క్రెడిట్ గోస్ టు మనం గర్వంగా చెప్పవచ్చు అవర్ గురూస్. కాబట్టి ఒకసారి మళ్ళా మన సార్లు అందరికీ కూడా దయచేసి దగ్గర పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, శేఖర్ అన్నట్లు నిజంగా అసలు సోషల్ కాదు, అది ఒక పార్ట్. ఎట్లా మన ఎపిక్ లాగా రామాయణం మహాభారత స్టోరీస్ ఎట్లా ఉంటాయో సార్ అట్లా చెప్పేవాడు స్టోరీస్. ఇప్పటి కూడా మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ సోషల్ రిలేటెడ్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా 100% మీరు గుర్తొస్తారు సార్. ఇది లైన్ షేర్ ఉంటుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. సోషల్ కూడా ఈ హిస్టరీ పార్ట్ అనేటటువంటిది, ఈ సోషల్ సైన్సెస్కి చాలా మార్క్స్ ఉంటాయి. వాటిని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా 100% మీరు గుర్తొస్తారు సార్. అందులో ఎలాంటి సందేహం లేదు, ఉపస్థితి కూడా లేదు. నెక్స్ట్ తదుపరి సుజాత చేస్తున్నాను, దయచేసి ఏమనుకోవాలి. గురువులకు పాదాలు విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు సుజాత. నాకు బాబు ఒక పాప. మా ఇద్దరు ఫ్యామిలీ చదువుతున్నాను. పాప చదువుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కన్వీనిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఉండేటటువంటి దయచేసి మీరుంటున్నటువంటి ఇప్పుడు రిసైడింగ్ ప్లేస్ చెప్పండి. ఎప్పుడన్నా మేము అక్కడ వస్తారంటే కలుస్తాం. ఒకవేళ ఏదైనా మహేషాచార్య ఎంతమంది పిల్లలు మాట్లాడమా అని ఉండగా పక్కల. నా పేరు పాంపల్లి. నేను మండలంలో పనిచేస్తున్నాను. ఊళ్ళో ఉంటూ వ్యవసాయ పని చేస్తున్నాను. సుధాకర్ సార్ లెక్కలు బాగా చెప్తుంటే లెక్కలు నేను రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యి చేస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం అందరం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే 10th క్లాస్లో ఊరికి ఒకరిపై పాస్ అయ్యాను. అది అందులో మ్యాథ్స్ వచ్చిన స్పెషల్గా పాస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మ్యాథ్స్ రోజు అందరూ స్కార్ రావడం వల్ల చాలా మంది పేరు రావడం జరిగింది. మ్యాథ్స్ రావడం వల్ల సుధాకర్ సార్ చెప్పిన మ్యాథ్స్ను నేను రెగ్యులర్గా అంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే నేను నాకు ఇంట్రెస్ట్ ఉండడం బట్టి సార్ చెప్పిన హోంవర్క్ రెగ్యులర్ ఇంటిపోయి నేను ప్రిపేర్ అయ్యి రాస్తుంది. అట్లా చేయడం వల్ల నేను పాస్ అయినానని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పిన దాన్ని బట్టి మధ్య సార్ కూడా బాగానే రెగ్యులర్ అడుగుతున్నాడు. సోషల్ కూడా బాగా నచ్చింది. రాము సార్ కూడా ఇంగ్లీష్ చెప్పిండు కానీ నేను ఇంగ్లీష్ సరిగా నేర్చుకోలేదు. సార్ బాగానే చెప్పాడు. కృష్ణారెడ్డి సార్ కూడా సోషల్ బాగానే చెప్పాడు. కానీ మ్యాథ్స్ వల్ల చాలా మంది ఫెయిల్ అయ్యారు. అది మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్ట్ కూడా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సుమతి గారికి రావాల్సిందిగా స్వాగతం. క్లాస్ ప్లీజ్. వెల్కమ్ టీచర్. ప్లీజ్ సిట్ డౌన్. ఫ్రెండ్స్ కూర్చోవాలి, ఎవరి స్థానంలో కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డి కూర్చోండి. మా గురువులకు పాదాలు వందనాలు. మా సార్ వ్యవసాయం. నాకు 2 బాబులు. ఒక బాబు డిగ్రీ జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ సుమతి గారు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తాను.
పోవాలి వెళ్ళడం బందేపల్లి మా ఊరు. మా నాయన పేరు సర్దారు. అప్పుడు ఇంగ్లీష్ రాము సార్ డ్రామా నేర్పించేది. అందరూ రాగా కూర్చొని నేర్చుకునేది. మార్క్స్ కలిస్తారు. హిందీ నేర్పిస్తే ఎగ్జామ్ టెస్టులు ఉన్నా కానీ రాగా ఫ్రెండ్స్ అందరు కూర్చొని నాకు రాదు అని చెప్పేది. తర్వాత కబడ్డీ ఆడేటప్పుడు కూడా నేను సుమతి ఇద్దరు ఉంటే ఎవరు మేము రాము అని బెదిరికొని ఎన్నికి వెళ్ళిపోయేది. అప్పుడు థ్యాంక్ యూ నూర్జాన్ గారు. అనౌన్స్మెంట్. మిత్రుల యొక్క అనుమతితో ఒక చిన్న విజ్ఞప్తి. వయసురీత సార్వత్రిక కాలాతీతమైంది కాబట్టి లాస్ట్ మన మిత్రుడు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రధాన భూమిక అయినటువంటి మన మిత్రుడు జవాన్. ఆ జవాన్ ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా జవానే అతను. జవాన్ మన మిత్రుడు సుంకరి రాములు గారు మాట్లాడిన తర్వాత మన ప్రియ గురువులకు సన్మానం చేసి సార్ వాళ్ళ యొక్క ఆశీస్సులను తీసుకొని సార్ వాళ్ళకి మన వంతుగా లంచ్ చేయించి తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా బిజీగా ఉండొచ్చు, వివిధ కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. సో రాములు అయిపోయిన కూడా సార్ సిరిగా చెప్పి గౌరవనీయులైన ఉపాధ్యాయులు నా యొక్క ఈ కార్యక్రమం యాక్చువల్లీ మేము అనుకోలేదు. కాకపోతే 25 years గ్రాండ్గా చేయాలని అనుకునేది. కాకపోతే మధ్యలో ఎప్పుడు మేము మీట్ కాలేదు. ఆ విధంగా మధ్యలో మిని పెట్టుకోవాలని అనుకున్నాం. మళ్ళా సార్ వాళ్ళని ఒకసారి కలిస్తే బాగుంటుంది అని అందరం అనుకునేటివి. ఆ కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. ఆ తర్వాత నేను మన బ్యాచ్ స్టూడెంట్స్ లేడీస్ జెంట్స్ లేడీస్లో 19 members అనుకుంటాం. 19 membersలో 2 members మంచిగా అంటే వాళ్ళ సలహాలు సూచనలే కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా అయితే చాలా బాగుంది. ఇది దయచేసి నెక్స్ట్ 25 years కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని అందరి ఆకాంక్ష. మా జెంట్స్ అట్లా ఏం లేదు, కొంచెం చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తుంటారు, దారిలోకి వస్తారు. కొంచెం మీరు కూడా కోఆపరేట్ చేసుకొని అందరు కలిసికట్టుగా చేసుకుంటే మంచి విజయవంతంగా అవుతుంది. అది మన స్కూల్ గ్రౌండ్లోనే చేద్దాం. తర్వాత ఫస్ట్ పూర్వ మన రామన్ సార్ ఉంటే రామన్ సార్ తర్వాత మధ్య సార్, సుధాకర్ రెడ్డి సార్, తర్వాత కృష్ణారెడ్డి సార్, సూర్యనారాయణ సార్, కన్నశ్రీ మేడం, అప్పుడప్పుడు టీచర్ లేకపోతే మేడం చూడక మాకు బోధించే అప్పుడు వనిత టీచర్ కూడా ఉండే. తర్వాత రామన్ సార్ సైన్స్, ఫస్ట్గా సైన్స్ ఉండే, పట్టు ఉంటుండే. మళ్ళా ఎంతసేపు సార్ మరి ఏమైందో కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ సైన్స్ అన్ని తోడుగా మంచిగా బోధించిండు.
సారు రూమ్ తీసుకొని అక్కడ కూడా ఉన్న మాతో ఉన్న అనుబంధం ఇంకా మంచిగా ఉన్నది. ఇట్లా బిడ్డ ఇట్లా పోయి లాగా ఉండడం కీ తీసి ఇట్లా అవి తీస్తారంటే సరే అని అట్లా ఎవరైనా హెల్ప్ చేస్తుంది. తర్వాత మళ్ళీ సార్ స్టార్టింగ్లో వచ్చిండు ఒక ఊపి ఆ సార్ అనుభూతి పరంగా మంచిగా సోషల్ స్టడీస్ మంచిగా వచ్చి బోధించడం జరిగింది. తర్వాత ఈవినింగ్ టైము గేమ్స్ పీరియడే కానీ అట్లా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఉత్సాహంగా ఎవరు ఇట్లా చేస్తూ ఉంటుంది. అట్లా సుధాకర్ రెడ్డి సార్ మ్యాథమెటిక్స్, సైన్స్, కృష్ణారెడ్డి సార్ కూడా మంచిగా సైన్స్ కూడా చెప్పే సారు. తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ మక్సూదన్ అలీ సార్ ఒకటి హిందీ సార్ పల్లెపల్లిలో హౌస్ అక్కడ ఉంటుండే ఎందుకు సార్ కూడా అప్పుడు సార్ ఊట కొంచెం మంచి ఉప్పు ఇదనే ఉన్నాడు. కొంచెం సార్ ఎక్కువ ప్రాబ్లం అట్లా అయింది. కానీ మళ్ళీ సార్ ఆల్రెడీ చెప్తుండే ఏమని, ఇది గోల్డెన్ టైం, ఏ విధంగా మనం ముందు బండి ఎట్లా అవుతుంది వెనుక బండి కూడా ఆ విధంగా వస్తుంటుంది, ఆ విధంగా వివరించాలి అని మంచి సందేశం ఇస్తుంది. అప్పుడు కూడా మన స్కూల్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారు అనేది కూడా చెప్తుండే. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను రిపబ్లిక్ డే ఆ విధంగా టీవీలో వస్తుంటే నేను చూస్తుంటే ఆర్మీలో ఎట్లా జాయిన్ కావాలి ఏ విధంగా నేను ఆ పీరియడ్ చూసి ఎట్లనైనా ఛాన్స్ కొట్టాలనే విధంగా నేను భావిస్తుంది. తర్వాత నేను ఇప్పుడు నా సర్వీస్ 21 స్టార్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు అవల్దార్ అంటే పోలీస్ దానిలో హెడ్ కానిస్టేబుల్. ఇంకా 4 ఇయర్స్ ఉంది రిటైర్మెంట్ కావడానికి. నాకు ట్విన్స్ పాపలు, ఒక బాబు 5th క్లాస్ ట్విన్స్, బాబు 2nd క్లాస్. మా వైపు స్టాఫ్ నర్స్. అందరికీ జై. దయచేసి ఒక్కసారి ఆమెలు గట్టిగా చెప్పండి. మళ్ళా ఇంత ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే నిజంగా అతని యొక్క చదువునే సోదర్, అతడు ఒక సోల్జర్ అంటే సోల్జరే. ఈ స్ఫూర్తితో మనం ఈరోజు రాము, సవిత, బాలరాజ్, కోటి, ఇంకా తెరముందల మనందరం తెరతో ఉన్నటువంటి వాళ్ళం. తెరముందల ఉంటూ ఈ కార్యక్రమ విజయానికి కారకులైనటువంటి మన మిత్రులు ఒకసారి మళ్ళా అభినందన చెప్పాలని తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని 25 years కు ఒక కిక్ స్టార్ట్ గా భావిస్తూ బూస్టర్ తర్వాత కిక్ స్టార్ట్ గా భావిస్తూ ఒక మంచి ప్లాన్ తో ఇక్కడ జరిగినటువంటి విషయాలను సమప్ చేసుకుంటూ 25 సంవత్సరాలకు చాలా ఘనంగా చేయడానికి, అది కూడా మన రాము చెప్పినట్లు పెద్ద స్కూల్ పాయింట్ ఓన్లీ. So it should be definitely and it should be conducted at the school point only, no other venue. అది పక్కా ఖచ్చితంగా అక్కడనే చేసుకుందాం. ఎందుకోసం అంటే ఆ ఎమోషన్ మళ్ళా రాదు. సో దానికి సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ మన గురువులను కూడా ఆ 25 years సందర్భంగా ఘనంగా అంటే వాళ్ళకి ఒక మెమోరీ ఎట్లంటేనంటే అబ్బా ఈ బ్యాచ్ ఈ మెమోరీ ఇచ్చింది, సార్ వాళ్ళు మనకి ఎలాంటి మెమోరీస్ ఇచ్చారో, సార్ వాళ్ళు ఇచ్చినటువంటి మెమోరీస్ మన అన్రిటెడ్ రిజిస్ట్రీలో ఏ విధంగా రిజిస్టర్ అయినాయో అలాంటి మెమోరీస్ సార్ వాళ్ళకి మనకి ఇవ్వడానికి, స్పెషల్గా ఉండడానికి మనందరం కూడా ఎవరికి తోచినట్లు ఎవరి వేలో వాళ్ళు ఆలోచించాలని కోరుతూ తదుపరి సాయి మాట్లాడతాడు. సాయి తర్వాత మన ప్రియతమ గురువులకు ఘన సన్మానం ఉంటుంది. సాయి. థ్యాంక్ యూ మోడల్ గారు. లేదు సాయి, సన్మానం చేసినప్పుడు మేము కూడా మొత్తం అయ్యా, నువ్వు ఒక్కడే తిరిగి పట్టేస్తావు. ఎమోషనల్ అయ్యాను. అందరికీ నా వద్దన నా పేరు సాయిబాబు, ఎంత తెలుస్తుంది. డ్యాన్స్ మాస్టర్ మీకు బాగా తెలుసు. ఫస్ట్ అయితే నేను 8th క్లాస్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ నేను ఎలాగా మీ అందరికి పరిచయం అయ్యానంటే
గుస్సా చేయకమామో నా గుండెల్లో గొప్పలే పాటతో నేను పరిచయం అయ్యాను. ఆ పాట చేసిన తర్వాత నేను ఆ స్కూల్లో ఒక హీరోని అయిపోయాను. ఎందుకంటే ఆ పాట చేసిన తర్వాత ఆ పాట 3 సార్లు చేయించారు, వంశమూరు అని చెప్పేసి. అయితే 10th క్లాస్లో అనుకుంటాను మనకు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందర సుధాకర్ రెడ్డి సారు ఒకరొకరు లేక అడుగుతున్నారు, నువ్వు పెద్దగా ఏమవుతావు, పెద్దగా అంటే 10th అయిన తర్వాత ఫ్యూచర్లో ఏమవుతావు అడుగుతావు. అంటే ప్రతి ఒక్కరు కూడా టీచరు సరే వాళ్ళే చెప్పారు. నాదే వచ్చింది, నేను చెప్పాలి అప్పుడు సార్ నేను సినిమాకి వెళ్ళిపోతా సార్ అని చెప్పి అందరూ నవ్వేస్తారు వీళ్ళందరూ. అప్పుడు సుధాకర్ రెడ్డి సారు సినిమాకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావురా అంటే, సార్ ఏదో తెలియదు కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతాను, నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, కళారంగం అంటే ఇష్టం అని చెప్పాను. అయితే సార్ అప్పుడు క్వశ్చన్ వేశాడు, అరే శ్రీరామ్ డైరెక్టర్ ఎవరు అని అడిగినాను. నేను వేసి ఏం శంకర్ అని చెప్పిన. సార్ ఆయనకి వెళ్తావు అని చెప్పాను. సో ప్రజెంట్గా నేను సినిమా ఇండస్ట్రీలో యూనియన్ మెంబర్గా కెమెరా డిపార్ట్మెంట్లో యూనియన్ మెంబర్గా ఉన్నాను. 2000 సంవత్సరంలో నా 10th అయిపోయిన తర్వాత ఇక నేను ఒకటే డిసైడ్ అయ్యాను, నాకు ఇంటర్వ్యూ డిగ్రీ పడవు, నాకు చదువు పడదు, నాకు ఇష్టమైన రంగం సినిమా రంగం కాబట్టి నేను సినిమాలకు వెళ్ళాలని చెప్పేసి 10th అవ్వగానే నేను 2000 సంవత్సరం హైదరాబాద్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏ స్టూడియోకి పోయినా ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళినా నువ్వు చిన్నగా ఉన్నావు, నీకు 16 ఏళ్ళు ఉన్నాయి, నీకు పెట్టుకోవని అనేవాళ్ళు. అలాగా ఒక 4 years బాగా కష్టపడ్డాను, తిరుమల చుట్టూ తిరిగి 2004లో మా టీవీలో నాకు గర్భగుడి అనే సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి నేను కంటిన్యూగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. తర్వాత 2005లో సినిమా యూనియన్లో మెంబర్ని అయ్యాను కెమెరా డిపార్ట్మెంట్లో. తర్వాత ఇప్పటి వరకు ఒక 50 సినిమాలకి కెమెరా డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఒక 30 సీరియల్స్కి కెమెరా అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. తర్వాత వ్యక్తిగతంగా నేను ఒక 100 వీడియో ఆల్బమ్ సాంగ్స్కి డైరెక్షన్ వహించాను. అందులో విప్లవ సాంగ్స్ ఉన్నాయి, అలాగే సామాజిక గీతాలు ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఎస్టీ సాంగ్స్లో ఒక 50 సాంగ్లు చేయడం జరిగింది. తర్వాత 2007లో నేను సినిమా రంగమే కాదు, నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోన ఒక సంస్థ ఏర్పాటు చేసి సామాజిక స్పృహ కలిగించాలన్న ఆలోచనతోన సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యల మీద ఆ రోజుల్లోనే పోరాటం మొదలుపెట్టాను. 2009లో నేను సొంతంగా నిర్మాతగా డైరెక్టర్గా అవతారం ఎత్తి సరదాల సంపంగని ఒక ఆల్బమ్ తీసి అందులో మా గురువుల పేరు అందరి పేర్లు పెట్టి అది రిలీజ్ చేసి మంచి సక్సెస్ సాధించాను. ఆ తర్వాత అలా కంటిన్యూ అవుతున్న క్రమంలో నాకు ఈ దేశవ్యాప్తంగా షూటింగ్స్ తిరుగుతూ ఒక అంశం నాకు గుర్తుకు వచ్చింది, నా దృష్టికి వచ్చింది. ఏంటంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆ రోజు 3,10,00,000 మంది మన కోసం చనిపోయారు, కానీ దేశంలో వాళ్ళకి ఎక్కడ గుర్తింపు లేదన్న అంశం నా దృష్టికి వచ్చినసరికి నేను ఏం చేశానంటే నా వంతుగా వాళ్ళకు ఒక గుర్తింపు వల్ల ఆలోచనతోన ప్రతి రాష్ట్రంకి ఒక భారత స్వాతంత్ర అమరుల స్మారక స్తూపం నిర్మించాలని చెప్పేసి ఫస్ట్ మా ఊళ్ళో ఆ అమరుల స్తూపం నిర్మించి ఇండియాలోనే ఒక తొలి భారతీయునిగా నేను ఈరోజు గర్వాన్ని చెప్పుకోగలుగుతాను. ఎవరు కట్టని ఆ స్తూపాన్ని నేను కట్టాను. ఇక నెక్స్ట్ ఏపీలో కూడా కట్టబోతున్నాను 2వది. తర్వాత ఇప్పుడు 2019లో దొడ్డి కమర అనే సినిమా మొదలు పెట్టాను నా డైరెక్షన్లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 6 monthsలో అది రిలీజ్ కాబోతుంది. అంటే ఇంత జర్నీలో నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చి నన్ను సమాజంలో నిలబెట్టి ఈరోజు సాయిబాబా అలియాస్ సేనాపతి అనే వ్యక్తి తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా ఏ తాలూకాకు పోయినా అంతా నాకు అంటే రిసీవ్ చేసుకొని ఆ మంచితనాన్ని వచ్చిన కారణం నాకు చదువు చెప్పిన గురువులు. వాళ్ళు చదువు చెప్పిన ఆ చదివే నన్ను ఈరోజు ఇంత దూరం తీసుకెళ్ళిందని నేను నిజంగా నమ్ముతున్నాను. భవిష్యత్తులో కూడా నా ప్రయాణం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు చదువు చెప్పిన గురువులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తు చేసుకునే విధంగా నా జర్నీ ఉంటుంది. నాకు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన నా గురువులకు పేరు పేరున కృతజ్ఞతలు. రేపు రాబోయే నా దొడ్డి కమరయ్య సినిమా కూడా చూసి మా గురువులు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు భారతదేశ స్వాతంత్ర చరిత్ర, తెలంగాణ స్వాతంత్ర చరిత్ర ఏ దర్శకుడు కూడా చెప్పలేకపోయాడు. అది నాకు దొరికిన అవకాశంగా నేను అదృష్టంగా భావిస్తూ ఆ చరిత్రను ఈ సినిమాలో చూపించబోతున్నాను. చూపిస్తూ దొడ్డి కమరయ్య గురించి మనం చర్చించబోతున్నాం. ఆ సినిమాను కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని, అది వచ్చిన తర్వాత మీ వంతుగా మీరు మాకు మీ జీవనంలో మీ ఆశీస్సులు మాకు ఇప్పుడు ఉంటాయని, ఈరోజు ఇంత స్థాయికి రావడానికి కారణమైన నా గురువులకు మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గోయల్ సాయి, మీ వెనక మేము 63 మంది ఉన్నాం. నీవు సోషల్ మీడియాలో ఉన్నా, గుల్లితెర మీద ఉన్నా, బిగ్ స్క్రీన్ మీద ఉన్నా ఫస్ట్ సపోర్ట్ చేయడానికి మేము అందరం ఉన్నామని మీకు తెలియజేస్తూ
మీరు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ వ్యూవర్స్, ఫస్ట్ సబ్స్క్రైబర్స్, ఫస్ట్ లైక్ చేసేది మేమే అని తెలియజేస్తూ మీ యొక్క సోషల్ సోషల్ స్పృహ ఏదైతే ఉందో కంటిన్యూ చేయాలని చెప్పేసి సమాజ బాగులో, సమాజ ఉద్ధరణలో మీ వంతు పాత్ర మీరు పోషించాలని, అందుకు మీరు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వపడే స్థాయిలో మీరు ఉండాలని మేము చెప్తూ, మీరు తీస్తున్నటువంటి సినిమా దొడ్డి కొమరయ్య సినిమా నిజంగా చాలా దొడ్డి కొమరయ్య అనేటటువంటి వ్యక్తి చాలా తెలంగాణ సాయుధ రహితంగా పోవడం అని చెప్పేసి మనం ఒకసారి చరిత్రను తీసుకున్నట్లయితేనంటే మన తెలంగాణకు భారతదేశంలో తెలంగాణ అనేటువంటి ప్రాంతం భారతదేశంలో కలవడానికన్నా ముందే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం అని, సాయుధ రహితంగా పోరాటం అని జరగడం జరిగింది. ఆ సాయుధ రహితంగా పోరాటంలో మొట్టమొదటి అమరుడు ఎవరయ్యా అంటే దొడ్డి కొమరయ్య. సో ఎందరికో స్ఫూర్తి. సో అటువంటి వ్యక్తి మీద నువ్వు సినిమా తీస్తున్నావు, 100% నువ్వు సక్సెస్ సాధిస్తావనేటువంటి నమ్మకం మాకు ఉంది. నువ్వు సక్సెస్ సాధించాలని మేము అందరం కూడా కోరుకుంటూ కోయట్ సాయి